క్రమశిక్షణ ఎలా ఉంటాయో తెలియదు. సంఘం యొక్క క్రమశిక్షణ ఎలా ఉండాలో తెలియాలంటే ఒకటి దైవజనులు చెప్పాలి, రెండు మీరైనా బైబిల్ చదవాలి. ఒకవేళ మీరు బైబిల్ చదివినా మీకు అర్థం కాదు, మీరు చాలా మందికి అర్థం కాదు, పూర్తి యొక్క అవగాహన గ్రహింపు రాదు. కనుక సంఘంలో క్రమశిక్షణ ఎలా ఉండాలంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి, వివరించాలి. వివరించకపోతే మనకు తెలియకపోతే సంఘం యొక్క క్రమశిక్షణ తెలియకపోతే క్రమశిక్షణగా మనము నడవలేకపోతే ఏంటి సమస్య? చాలా సమస్యలు వస్తాయి. సంఘంలో క్రమశిక్షణ లేకపోతే సమస్యలు వస్తాయి. అంచేత సంఘం యొక్క క్రమశిక్షణ సంఘం అంతా తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలండి? సంఘంలో క్రమశిక్షణ సంఘం అంతా తెలుసుకోవాలి. ముఖ్యంగా క్రీస్తు సంఘం, మనం క్రీస్తు సంఘమైన కాబట్టి క్రీస్తు సంఘంలో ఉన్న క్రమశిక్షణ మనందరం తెలుసుకోవాలి. అంతేత ఈరోజు చాలా మటుకి మీకు చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ మళ్ళా అప్పుడప్పుడు మళ్ళా సంఘం యొక్క క్రమశిక్షణ గురించి మళ్ళా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అవన్నీ ప్రాథమిక విషయాలే అయినప్పటికీ మళ్ళా సంఘం యొక్క క్రమశిక్షణ ఎలా ఉండాలి అనేది చాలా మందికి తెలియదు. కొంతమందికి ముందుగా వచ్చిన వాళ్ళకి ప్రతి పాఠాలు వినేవాళ్ళకి కొంతమందికి తెలియచ్చు, కానీ చాలా మందికి తెలియదు. సంఘంలో ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకున్నాము. నేను ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుల తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. వాక్యం ద్వారా మాట్లాడిన దేవుడు నీ జీవన సేవకుడు నిలబడి ఉన్నాను కానీ తండ్రి, ఈ వాక్యం నీ దేవుని స్వరం నీ దేవుని నీవే మాట్లాడి నీ వాక్య స్వరం వినిపించుకొని నీ సేవకుడైన మరుగుపరిచి నీ సంగతులు నీ వాక్యపు జ్ఞానం మాకు నేర్పించుకొని క్రీస్తు ప్రభు నామాన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కనుక దేవుని పిల్లలు ఇక్కడ మనకు అనుగ్రహించబడిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము అని రాయబడింది. ఎలా నడుచుకోవాలంటే మనకు అనుగ్రహించబడిన దానిని బట్టి, మనకు అనుగ్రహించబడిన దాని ఏంటది? మనకు అనుగ్రహించబడినది ఏంటి? మనకు అనుగ్రహింపబడిన దానిని బట్టి అన్నాడు. అది ఏంటది? వినాలి మీరు. చాలా జాగ్రత్త సమాధానం చెప్పాలి. మీరు ఎక్కడో ఆలోచన కలిగి ఎక్కడో మనసు ఎక్కడో పెట్టి మనసు ఎక్కడంటే ఉపయోగం లేదు. నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్త వినాలా. మనకు అనుగ్రహించబడిన దానిని బట్టి అంటే మనకి ఏంటి అనుగ్రహించబడింది? సంఘమా? సంఘాన్ని చెప్తున్నాడు. సంఘాన్ని చెప్తున్నాడు మనకు అనుగ్రహించబడిన దాన్ని బట్టి. ఏంటది? బైబుల్. దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో అన్ని రాయించాడు. ఎలా చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయగలడు, ఎలా చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎవరు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, సంఘం ఏం చేయాలి, ఏం చేయకూడదు, సంఘం క్రమశిక్షణ ఏంటి, సంఘం పని ఏంటి, ఇవన్నీ రాయించాడు. అది మనకు అనుగ్రహించబడిందంటే అది మనకు అనుగ్రహించబడిన దాన్ని బట్టి మనకు ఎలా ఉండాలట? క్రమముగా నడుచుకుందాము. మనకు అనుగ్రహించబడిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. ఎవరు బిడ్డ ఆలోచించారు. కనుక అలాంటి క్రమశిక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. అంటే వాక్యం ఇవ్వబడింది. ఆ వాక్యంలో ఉన్న రాయబడిన దాన్ని బట్టి మనం ఎలా నడుచుకోవాలా? క్రమముగా నడుచుకోవాలి అని
దేవుడు వాక్యం తెలియజేస్తుంది. 2వ తెస్సలోనిక పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుంచి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయించున్నారని ఇంకనూ చేయగలని ప్రభువునందు మిమ్మల్ని గురించి నమ్మకం కలిగి ఉన్నాను. దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించుగాక. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకును ప్రతి సహోదరుని అందరినీ తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుకొచ్చున్నాను. ఎలాగనగా ఎలాగో మమ్మను పోలి నడుచుకుని ఉన్నది మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకునలేదు. ఎలా నడుచుకోలేదా పౌలు గారు? ఆయనతో ఉన్న టీము మొదటి శతాబ్దపు అపోస్తలుడు, మొదటి శతాబ్దము పౌలు గారు నడిపించబడి క్రైస్తవులు అక్రమముగా నడుచుకోలేదు. అంటే ఎలా నడుచుకున్నారు? మరి ఇప్పుడు సంఘాలు ఎలా నడుచుకోవాలి? క్రీస్తు సంఘాలు ఎలా నడుచుకోవాలి? క్రమంగా నడుచుకోవాలి. క్రమం అంటే సంఘానికి ఒక కట్టడం ఉంటుంది, సంఘానికి ఒక లైన్ ఉంటుంది, ఒక సంఘానికి ఒక పద్ధతి ఉంటుంది. దాని ప్రకారముగా క్రమముగా వాక్యము ప్రకారంగా బైబిల్ ప్రకారంగా సంఘ నిబంధనల ప్రకారంగా క్రమముగా నడుచుకునేవారు. అదేంటండి అంటే సంఘంలో ఏముంది? క్రమశిక్షణ ఉంది. అప్పుడు క్రమశిక్షణలో ఉన్నవాడే శిక్ష తప్పించుకుంటాడు. అది వాటి ఏంటంటే క్రమశిక్షణగా నడుచుకున్నవాడే శిక్షణ నుండి తప్పించబడతాడు. క్రమశిక్షణ తప్పాడు అనుకోండి, ట్రైన్ పట్టా తప్పింది అనుకోండి, ఏమవుతుంది? గమ్యానికి వెళ్తారా? ట్రైన్ పట్టా తప్పింది, ఎలా ఉంది చోటుకి వెళ్తారా? తప్ప వెళ్తారు. కొంచెం ఆనందంగా సంతోషంగా చెప్పండి. ఇక్కడ మిమ్మల్ని ఎవరిని కొడతాలేదు, ఎవరిని తిడతాలేదు. హ్యాపీగా ఉండండి, ముందు ఫ్రీగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీగా ఉండండి, సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఎక్కడ ఇక్కడ దేవుడు ఇండియాలో కలగాలి, హ్యాపీ. ఇండియాలో ఎవరికి హ్యాపీ ఉండదు చాలా మంది. అదే కనుక సంఘంలో క్రమశిక్షణ ఉన్నది. ఆ క్రమశిక్షణ ప్రకారంగానే పౌలు నడుచుకోవాలని చెప్తున్నాడు. అక్రమంగా నడుచుకునేటువంటి వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి, అక్రమంగా నడుచుకునే వారికి దూరంగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. మా వలన వినిన ఏమండి, మా వలన పొందిన బోధ ప్రకారంగా కాక అన్నాడు చూడండి. దేని ప్రకారం కాక? మా వలన వినిన బోధన ప్రకారం, దేవుడు వాక్యం ప్రకారం. బోధ అంటే ఏంటి? వాక్యం, క్రమంగా ఉన్నటువంటి దేవుని వాక్యం. బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని యొక్క నుండి తొలగిపోవాలని. అంటే అక్రమంగా నడుచుకునే వాళ్ళు ఉంటారా సంఘంలో? చెప్పాలి, ఉంటారు. అలాంటి వాళ్ళని ఏం చేయకూడదట? సపోర్ట్ చేయకూడదు. దేర్ ఇస్ నో సపోర్ట్. అక్రమంగా నడుచుకున్న వాడిని సపోర్ట్ చేస్తే ఏడో అక్రమకారులు అయిపోతారు. అక్రమము చేయమన్నారని అతనుండి తొలగిపోండి అన్నాడు. అదే అక్రమం చేయవాలన్నా గెట్ అవుట్ అన్నాడు. కంపెనీలు అన్నాడు, పర్వాలేదు అన్నాడు. అక్రమం నడుచుకోలేదు అన్నాడు, గెట్ అవుట్. అపవాదికి వారి దూతలను సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి మీరు కూడా కొండి. నరకం అనేది దేవుడు మనుషులకు సిద్ధపరిచింది కాదు, మనుషుల కొరకు ఏర్పాటు చేసింది కానే కాదు. కానీ అపవాదాన్ని అనుసరించడం వల్ల, అక్రమం చేయడం వల్ల అపవాదంతో పాటు మన దూతలతో పాటు మనుషులు కూడా నరకానికి పోవలసి వచ్చింది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త దేవుని పిల్లలారా, ఎడమ వైపు ఉన్న వారిని చూసి శపించబడిన వారా
నన్ను విడిచి అపవాదికి వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి ఎవరు సిద్ధపడిన నరకం చెప్పాలా? అపవాదికి మన దూతలకి నరకాన్ని దేవుడు సిద్ధపరిచాడు, ఏర్పాటు చేశాడు. మన కొరకు కాదు, మనుషుల కొరకు, తన పిల్లల కొరకు కాదు, తన స్వరూపమును తన పోలికలోను చేసుకొనబడినటువంటి దేవుని పిల్లల కొరకు. మరి దేవుడు నరకాన్ని సిద్ధం చేయలేదు, కానీ మా కర్మ బాగోక, మన పరిస్థితులు బాగోక మనకు కూడా నరకానికి పోయే పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే అపవాదికి అపవాది దూతలకే సిద్ధం చేశాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది నరకాన్ని. కానీ ఈ అపవాది పిల్లలుగా మారలేదు. మీరు మీ తండ్రి అపవాది సంబంధికులు అంటున్నాడు. మీరు మీ తండ్రి అపవాది సంబంధికులుగా మారిపోయినందువలన ఈడ కూడా ఆగి అగ్నిలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినది. దేవుని బిడ్డలారా ఆలోచించాలి. అంతేగాని ప్రేమ తండ్రి మన కొరకు ఆ నరకాన్ని సిద్ధం చేయలేదు. నరకానికి పోయేటువంటి ఆ అక్రమ ప్రవర్తన మనుషులు సిద్ధం చేసుకున్నందువలన అక్కడికి పోయే పరిస్థితి మనుషులే తెచ్చుకున్నారు. కానీ సంఘానికి ఏముంది? క్రమశిక్షణ ఉంది. సంఘం ఎలా ఉండాలా? క్రమంగా ఉండాలా. ఎందుకు క్రమంగా ఉండాలా? ఏ వ్యవస్థానుసారంగా వాళ్ళు ఎందుకు ఉండకూడదు? ప్రశ్న. జాగ్రత్తగానమ్మా, మీరందరూ మా తెలియను, నేను ఒక్కడే తెలుసుకోండి. ఎందుకు మనుషులు సంఘంలో ఉన్న సభ్యులు క్రమశిక్షణ ఎందుకు కలిగి ఉండాలి? చెప్పాలి. ఎందుకు కలిగి ఉండాలి? ఎందుకు కలిగి ఉండాలంటే నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీకు క్రమశిక్షణ ఉండాలి. నేను పరలోకం వెళ్ళాలంటే నాకు క్రమశిక్షణ ఉండాలి. నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీకు క్రమశిక్షణ ఉండాలి. నేను పరలోకం వెళ్ళాలంటే నాకు క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ లేని బోధకుడు కానీ, క్రమశిక్షణ లేని సంఘం కానీ, సభ్యులు కానీ పరలోకానికి వెళ్ళడం అసంభవం. దేర్ ఇస్ నో పాసిబుల్ కాదు, అది సాధ్యం కాదు. ఏమి లేకపోతే? క్రమశిక్షణ లేకపోతే. బాగా వెళ్ళాలి, మీరు బాగా ఆలోచించేయండి. నేను చెప్పే వాక్య ప్రకారంగా ఉందా లేదా జాగ్రత్తగా ఆలోచించండి. క్రమశిక్షణ లేకపోతే సంఘము పరలోకంలో, సంఘంలో బోధకుడికి క్రమశిక్షణ లేకపోతే బోధకుడు కూడా పరలోకానికి వెళ్ళడు. బోధిస్తాను ఉంటాడు కానీ పరలోకంలో, ఎందుకంటే క్రమశిక్షణలో లేడు. అలాగే సంఘంలో ఉన్నంత మాత్రం చేత పరలోకం వెళ్ళిపోరు. క్రమశిక్షణ ఉండాలి. బాప్తిసం తీసుకున్నంత మాత్రం చేత పరలోకానికి వెళ్ళిపోరు. ఏముండాలి? నమ్మకంగా ఉండాలి. ఎంతవరకు నమ్మకంగా ఉండాలా? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అంతవరకు నమ్మకంగా ఉండాలి. అటు వారి పరలోక ద్వారాల వారికి తెరవబడతాయి. పరలోక ద్వారాలు తెరవబడి దేవదూతలు స్వాగతం పలుకుతారు. దేవదూతలు స్వాగతం పలికి పరలోకాల్లో నిన్ను ఒక మంచి ప్లేస్ తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఒక చక్కని సింహాసనం మీద నేను కూర్చోబెడతారు. అంతేగాని నువ్వు క్రమశిక్షణగా నువ్వు లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండి సంఘంలో నువ్వు ఒకవేళ నటిస్తూ ఉన్నట్లయితే అటువంటి వారికి పరలోకంలో సోర్లు దొరకదు అని ఇక్కడ మనకి దేవుడు వాక్యం తెలియజేస్తా ఉంది. అపవాదికి వాళ్ళ దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని దండనలోకి వెళ్ళిపోండి అని చెప్పాడు. దేవుడి పిల్లలు ఆలోచించేయండి. సంఘ రాజ్యం, సంఘం అనేది ఒక రాజ్యం. సంఘము ఒక రాజ్యం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం చూడండి. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము. ఆ రాజులు రోమా రాజుల కాలంలో పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును, ఆ రాజ్యంలోకి ఎన్నటికీ నాశనము కలగదట. ఆ రాజ్యం పొందిన వాడికి తప్ప. ఆ రాజ్యాన్ని మనం పొందుకుంటే రాజ్యంలో ఉన్నవాడని అర్థం. రాజ్యంలో ఉన్నవాడంటే క్రీస్తు రాజ్యం అంటే క్రీస్తు సంఘం అని అర్థం. క్రీస్తు సంఘాన్ని పొందుకున్నవాడంటే క్రీస్తు సంఘ సభ్యులు అని అర్థం. ఆ అర్థం అందులో ఉన్న వాడికి
మాత్రమే అది చెందును, మిగతా వాళ్ళకి ఎవరికి అది చెందదు, వాళ్ళకి అర్థం కాదు, చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అవి వాళ్ళు ఏమంటారంటే బయట వాళ్ళు ఏ సంఘం అయితేనండి, ఏ సంఘం అన్నా ఒకటేనండి, ఏ వాదకుడు అయితేనండి, ఏ వాదకుడైనా ఒకటేనండి, ఏ బైబుల్ అయితేనండి, ఏ బైబుల్ అయినా ఒకటేనండి. బైబుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా? 130 రకాలు ఉన్నాయి సున్నారు తెలుసండి. వేరే వేరే వెర్షన్స్ బైబుల్ బోర్డులు ఉన్నాయి, వేరే వేరే బోధలు ఎన్నో ఉన్నాయి. అపవాది బోధలు ముంచుకొచ్చినాయి. పుట్టగొడుగులాగా సంఘాలు బయలుదేరి ఎక్కడికక్కడ సంఘాలు, ఎక్కడికక్కడ ఏ వీధికి ఆ వీధికి, ఆ ఇంటికి ఏ వీధికి ఆ ఇంటికి ఎక్కడికక్కడ పుట్టగొడుగులాగా సంఘాలు వచ్చేసినాయి. అనేక రకరకాల బోధలు వచ్చేసినాయి. కలిపి చెప్పేటువంటి సంఘాలు ఎన్నో వచ్చేసినాయి. అవన్నీ రైట్ అని నువ్వు అనుకుంటే అసలు నువ్వు రైట్ కాదని అర్థం. అవన్నీ రైటేనండి, ఏదైతేనండి, ఎవరైతేనండి, ఏ బాధకుడైతేనండి, ఏ బైబిల్ అయితేనండి, ఏ సంఘం అయితేనండి అని అనుకుంటున్నావు అంటే నువ్వు రైట్ కాదని అర్థం, నీలో తేడా ఉందని అర్థం. మగాడు మగాళ్ళ ఉండాలి, మాడగా ఉండకూడదు. మగాళ్ళ ఉన్నా మగాళ్ళ ఉండాలి. మగాడు మగాళ్ళ లేకపోతే మాడ అంటారు, తేడాగాడు మాడగాడు అంటారు. సంఘం ఎలా ఉండాలి? సంఘంగా ఉండాలి. సంఘం క్రీస్తు సంఘమై ఉండాలి. క్రీస్తు ప్రభు కఠిన సంఘమై ఉండాలి. ఏమన్నాడు? ఇదిగో నువ్వు పేతురు ఈ పండుగ నా సంఘం కట్టింది, నువ్వు పాకాల లోక ద్వారములు దాడి ఎదుట నిలవనాడు. చూసారా? దానిని ఆ సంఘం ఎదుట ఎవరు నిలవలేరన్నాడు. పాతాళలోక ద్వారాలే నిలవలేరంటే ప్రపంచంలో ఏది నిలవలేరని అంత శక్తివంతమైంది, పవర్ఫుల్ కలిగింది సంఘం. అటువంటి సంఘాన్ని దేవుడికి ఇస్తే ఆ సంఘ సభ్యులుగా నువ్వు ఉంటే ఎంత క్రమశిక్షణగా ఉండాలి. నీకు ఎంత భాగ్యం దొరికింది, మనకు ఎంత భాగ్యం దొరికింది, మనం ఏమనుకోవాలి, దొరుకునా నాకు ఇటువంటి భాగ్యం. అంటే సహోదరు ప్రార్థన చేసింది అదిగా, ఎంత చక్కని భాగ్యం ఇచ్చావు, ఎంత మంచి బోధకుడు ఇచ్చావు, సత్యవాక్యాన్ని ఇచ్చావు, దగ్గర చక్కని ప్రార్థన చేసింది. కాబట్టి ఇటువంటి భాగ్యాన్ని దేవుడిస్తే అది మహాభాగ్యంగా ఎంచుకోవాలి. దేవుడి పిల్లలు చాలా మందికి బొరలైన వాడికి, దేవుడి జ్ఞానం లేని వాడికి అన్ని ఒకలాగే ఉంటాయి. ఏదైతే అలా ఏదైనా ఉంటాయంటే మీరు దేవోపాకరణను పరిశీలించి చదువుకోండి. పౌలు శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నావో లేవో పరిశీలించండి. ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు అలా ఉన్నావో లేవో ఎలా చెప్పాడు? యోహాను 4:4 చూడండి. యోహాను 4:4 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరి ఉన్నారు కాబట్టి ప్రతి ఆత్మను నమ్మండి అన్నాడా? ప్రతి ఆత్మను నమ్మండి అన్నాడా? నమ్మకండి అన్నాడా? ప్రతి ఆత్మను నమ్మకంటే అది గ్రీకులో మూలార్థం ఏంటంటే ప్రతి బోధను నమ్మక అని అర్థం. ప్రతి బోధను నమ్మక. ఆయా బోధలు వాక్య ప్రకారంగా ఉన్నవాళ్ళేమో విజ్ఞత గలవాళ్ళు, జ్ఞానం గలవాళ్ళు, చదువుకున్నవాళ్ళు బైబిల్ని పరిశీలించాలి. చదువు లేని వాడికి ఏం చెప్తే అని సత్యం అనుకుంటారు, కానీ చదువుకున్న వాడు ఏం చేయాలి? ఏం చేయాలి? నామం గారు చదువుకున్నవాడు ఏం చేయాలా? పౌలు శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నావా లేవా అని ప్రతి దినం ఏం చేశారు? లేఖనం పరిశోధించారు. విజ్ఞత గలవాడు. గనులు అన్నారు, అందుకే గడియాడ ఉన్నవాడు ఏమయ్యారు? గనులు. ఎందుకు గనులయ్యారు? పరిశీలించారు కాబట్టి వాళ్ళు గనులయ్యారు. అలా పరిశీలించబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు సుధీర్ ఉన్నాడు, చక్కగా బైబిల్ పరిశోధించాడు అంటే కనుక పరిశీలించి ఇది సత్యమని తెలుసుకుని నిజమని తెలుసుకుని నిలబడ్డవాళ్ళు గనులు. వాళ్ళు గనులు. గణనీయులు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారు, ఎవరు చెప్పినా నమ్మేస్తారు, ఏదైనా ఒకటే అంటారు. అందువల్ల వాళ్ళు గణనీయులు అవుతారు. గనులు అవుతారు. ఎవరు గనులు అవుతారు చెప్పాలా? ఎవరు గనులు అవుతారు? దేవుని వాక్యం అలా ఉన్నదానే కానీ పరిశోధించి బైబుల్ బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఏమవుతారు? గనులు.
మీకు ఆ రిఫరెన్స్ చూపించిన అవసరం లేదు, మీకు తెలిసి కదా. అందువల్ల సంఘం యొక్క క్రమశిక్షణలో భాగంగా అక్రమం చేయకూడదు అని చెప్పాడు. సంఘానికి ఉండవలసినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు, సంఘానికి ఉండవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, సంఘానికి మొట్టమొదటిగా ఆరాధన ఉండాలి. సంఘానికి ఏముండాలంటే మొట్టమొదటిగా ఆరాధన. సంఘం ఆరాధించినది ఉండాలి. జాగ్రత్త బాబు జాగ్రత్త. సంఘానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా ఏముండాలా? ఆరాధన ఉండాలి. ఎవరిని ఆరాధించాలి? దేవతల సృష్టిన తండ్రి దేవుడిన, తండ్రి దేవుడిని ఆత్మతోను సత్యముతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక చెప్పండి. నీకు వచ్చిందే, నేను మాట చెప్తే రెండో వాడికి చెప్పాను. దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో, అది సత్యమైన మన వాక్యమే, వాక్యానుసారంగా ఆరాధించాలి. దాంతో పరిశుద్ధాత్మ బయలుపరిచినటువంటి సత్యాన్ని బట్టి ఆత్మతో సత్యముతో తండ్రి దేవుని ఆరాధించాలన్నాడు. ఆరాధన ఉండాలి. రెండవదిగా సంఘానికి సువార్త ప్రకటించేదై ఉండాలి. సంఘం సువార్త ప్రకటించేదై ఉండాలి. సువార్త ప్రకటన అంటే ఎక్కడికో ఎన్ని ప్రాంతానికి వెళ్ళి 4 దుప్పట్లు వచ్చి 4 సేవలు వచ్చి వచ్చేది కాదు. సువార్త ప్రకటన అంటే, సువార్త ప్రకటన అంటే ఎలా చెప్పాలి? చాలా మంది తెలియని పొరపడుతున్నారు. సువార్త ప్రకటన అంటే మనం ఎక్కడికో త్వరగా ఇలా చూసారు, ఊళ్ళు కొన్ని ఊళ్ళు తిరిగాం, సుమారు 100 ఊళ్ళు తిరిగాం సువార్త యాత్రకై. అది మాత్రమే సువార్త కాదు, అది మాత్రమే సువార్త కాదు. నువ్వు ఎక్కడ వాక్యం చెప్పినా, ఏ వీధిలో వాక్యం చెప్పినా, ఏ ఏరియాలో వాక్యం చెప్పినా, ఏ గ్రామంలో వాక్యం చెప్పినా, ఏ ఇంటి దగ్గర వాక్యం చెప్పినా, ఎక్కడ చెప్పినా వాక్యం చెప్పడమే సువార్త చెప్పడం. అర్థమవుతుందండి? వాక్యం చెప్పడమే సువార్త చెప్పడం. నీ ఇంటి పక్క వాళ్ళకి కూర్చోబెట్టి నువ్వు వాక్యం చెప్తే సువార్త చెప్తున్నావు అని అర్థం. మా వీధిలో వాళ్ళు దాన్ని కూర్చోబెట్టి మీరు కొత్త చేసుకోవడం పెట్టారంటే సువార్త చెప్తున్నారని అర్థం. బాగా అర్థం చేసుకోండి. దేవుడి పిల్లలు చాలా మంది అనుకున్నారు సువార్తకి వెళ్తారని. సువార్తకి వెళ్తారంటే సిద్ధం చేయాలి సువార్త అనుకున్నారా? ఎప్పుడు ఏం చెప్పాడు? మీరు ఎరుసలేములోను సమరయలోను బోధికాంతంలోను యోదయ సమరయ ఎరుసలేము తర్వాత బోధికాంతంలో అంటే నీ ఎక్కడ చెప్పినా సువార్తే, వాక్యం చెప్పినా సువార్తే. అర్థమవుతుందండి? ఇప్పుడు బయట వాళ్ళకి దేవుడు వాక్యం చేయడం దూరంగా వెళ్ళి చెప్పడం అది ఒక రకం, ఇది ఒక రకం. దానికన్నా ప్రాముఖ్యమైనది ఇది. ఎందుకని కొత్త వాళ్ళని దగ్గరికి చేర్చుకురావడానికి ఎక్కడికో దూరం అక్కడికి చెప్పగలుగుతాం అనుకోండి. కానీ పాత వాళ్ళు కలిసారా, ముందు నుంచి రక్షణ పొందిన వాళ్ళు, వాళ్ళను బలపరచడం అన్నది బాగా పెద్దమైంది. అంటే ఉన్నవాళ్ళు బాగుపడుకోకుండా చూసుకోవడం చాలా కష్టం. అది కొత్త వాళ్ళు రక్షించడం పక్కన పెట్టండి, వేరే సంగతి. అదే అర్థమా? మన ఆయన చూసుకోకుండా అడిగి చూసి పడిపోయాడే. అందుకే నేను జాగ్రత్త చూసుకుంటున్నాను. నా రాష్ట్రం కనిపెడుతున్నాను. అదేదో కనిపెడతారేంటండి? ఆ కళజోడు ఎక్కడుందో చూడదు ఎవరు, ఈ బతుకు ఎక్కడుందో చూడదు ఎవరు. అంతా మీరన్నా కనిపెట్టండి. ఈ పక్క వచ్చి పడుకొని అనుకోండి, తల 2 ముక్కలు అయిపోతుందంటే అంతే. అంతా అయిపోతుంది. మన బాబు దేవుడు కాపాడాడు. కేజీ కుమార్ గారు బాబు దేవుడే కాపాడాడు. మా సన్నిధిలో దెబ్బ తగ్గుతున్నా ఇలా పక్కకు వచ్చేసాడు, ఇలా పట్టుకోపోయాడు. అంటే చిన్నగా ఉంది కదా. నేను నా ఉద్దేశం ఏంటంటే వాక్యం చెప్పినవాడు మాత్రమే పైన ఉండాలని నా ఉద్దేశం. అందుకే చిన్నది కట్టించాడు. ఉద్దేశం ఏంటండి? కేవలం వాక్యము చెప్పేవాళ్ళు మాత్రమే వేది మీద ఉండాలి అని మిగతా వాళ్ళకి ఎదురు కూర్చోవాలనే ఉద్దేశంతో ఈ విషయం చేయించాడు. కానీ మనమే పడిపోయినాము, తేడా లేదు. కనుక దేవుని పిల్లలారా,
సంఘానికి ఏముంది చెప్పాలి, అందరూ చెప్పాలా? మీరేమనుకుంటారు? ముందున్న వాళ్ళు చెప్తారు, అదే అంటా వాళ్ళు మనకేం పని లేదని మార్చి వెళ్ళాలనుకుంటుంది, బాగా అంటే వెళ్ళాలనుకుంటుంది. అందరూ ఎడకాలంలో అంటే ఎదురున్న వాళ్ళు చెప్తారు కదా అనుకోకండి. సంఘానికి ఏముంది? క్రమశిక్షణ ఉంది. ఆ క్రమశిక్షణతో మనం ఎందుకు నడవాలి? పరలోకం మనం వెళ్ళాలంటే క్రమశిక్షణతో నడవాలి. పై అధికారులకు లోబడి ఉండాలి, ప్రభుత్వ అధికారులకు లోబడి ఉండాలి. రెండు రకాలైన అధికారాలు ఉన్నాయి. ఒకటి పరలోక అధికారం, రెండు ప్రభుత్వ అధికారం. భూమి మీద ఒకటి పరలోక అధికారం అంటే మేము అందరం మీకు అధికారులుగా కనపడం. పాస్టర్ గారు అంటే అధికారి కాదనుకుంటారు కొంతమంది. అధికారులు అంటే ఎవరో ఆఫీసు నుంచి వచ్చిన వాళ్ళు, కలెక్టర్ ఆఫీసు నుంచి వచ్చిన వాళ్ళు, కమిషనర్ ఆఫీసు నుంచి వచ్చిన వాళ్ళు, సీఎం ఆఫీసు నుంచి వచ్చిన వాళ్ళు, ఎంఆర్ఓ ఆఫీసు నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ అధికారులు. పాస్టర్ గారు పక్షాలు అనుకుంటారు మీరు, అది కూడా పాస్టర్ గారు పక్షాలు. రోమపత్రిక 13వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. దైవజనులు అధికారులు, సువార్తలు అధికారులు, బాధకులు అధికారులు, అదే సుధీర్ అధికారి, బైబిల్ చెప్తున్నాడు. ప్రీచర్ ప్రసాద్ అధికారి, ఆయన ముందు ఆర్గనైజేషన్ చేశాడు, ఆయన ప్రీచర్. ఈ అధికారాలు దేవుడు ఇచ్చాడు. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను. యానగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములన్నీ దేవుని వలనే, ఉన్న అధికారాలన్నీ ఏమన్నా దేవుని వలన. కనుక పై అధికారులు ఏం చేయమన్నాడు? పై అధికారులు అంటే పరలోక సంబంధమైన అధికారులు, ఆత్మ సంబంధమైన అధికారులు ఉన్నారు, నెంబర్ 1. నెంబర్ 2 భూలోక సంబంధమైన అధికారులు ఉన్నారు, ఈ లోక సంబంధమైన అధికారులు. వాళ్ళ సీఎం తగిన పిఎం తగిన వాళ్ళు అందరూ. కనుక మనం ఆత్మ సంబంధమైన అధికారులు కాదనుకుంటాం, బాధకులు అధికారులు కాదనుకుంటాం, పాస్టర్ గారు అధికారులు కాదనుకుంటాం. పాస్టర్ గారి అధికారం ఏముంది? ఆవిడ వంట చేసి పెడుతుంది తప్ప ఏం చేస్తుంది సేవ అనుకుంటాం. అంటే సేవకుడు వంట చేసి పెడుతుందంటే ఆవిడ కూడా సేవకురాలు. అదే కానీ బాధకులు కొట్టి పెట్టడంలోనే బాధ్యత ఉంది. కాబట్టి అంటే ఏంటి? పాస్టర్ గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి, పాస్టర్ గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన వాటికి లోబడి ఉండాలి. అందువల్ల మీకు బోధించుతున్నటువంటి పై అధికారులకు మీరు లోబడి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఎబ్రీ పత్రికలో కూడా అదే చెప్తాడు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో పై అధికారులకు లోబడి ఉండమని 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు, బాధకులుగా ఉన్నవారు, దైవజనులుగా ఉన్నవారు, చోటులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారుగా మీ ఆత్మలను కాల్చున్నారు, కాపరులుగా ఉన్నారు. కనుక దుఃఖముతో పనిచేస్తే, దైవజనులు దుఃఖం పెడితే, దైవజనులు బాధ పెడితే మీకు ప్రయోజనం లేదు. కనుక దుఃఖంతో కాక ఆనందంగా చేసేటట్లు వారి మాట విని అది పై అధికారులకు లోబడాలి. ఇక్కడ అంతా క్రమశిక్షణ చెప్తారు వాళ్ళు. రక్షించారు ఏం చేయాలట? పై అధికారులు అంటే సంఘంలో అధికారులు, సంఘంలో బోధకులు, సంఘంలో దైవజనులు, సువార్తికులు, వీరందరికీ లోబడి ఉండాలి. అలాంటి అధికారం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు అధికారం ఇచ్చాడు. ఇందులో ధనాపేక్ష కాదు, ఇది అధికారం, దేవుడు ఇచ్చిన అధికారం. వారికి లోబడి ఉండాలి, వారిని దుఃఖ పెట్టకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకూడదు, ప్రభువుని దుఃఖ పెట్టకూడదు, బోధకుడిని దుఃఖ పెట్టకూడదు. అలా దుఃఖ పెడితే ఏం చెప్పాడు? మీకు నిష్ప్రయోజనము. అంటే ఏం ప్రయోజనం ఉండదు. అదే ప్రయోజనం మీకు ఆశీర్వాదంగా ఉండాలంటే, దీవునికరంగా ఉండాలంటే దైవజనులను దుఃఖ పెట్టకండి, బాధ పెట్టకండి అని చెప్పాడు. అన్ని చెప్పాడు మహానుభావుడు. కనుక సంఘంలో ఏముండాలి? నెంబర్ 1 ఆరాధన ఉండాలి. క్రమశిక్షణలో భాగంగా ఆరాధన.
రెండవది సువార్త ప్రకటన. సువార్త ప్రకటన అంటే వేరే ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళడమే కాదు, లేదా దూర దూర గ్రామాలకి పల్లెటూరుకి వెళ్ళడమే కాదు. ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎవరు మీటింగ్ పెట్టుకున్నా, మన దేవుడి గారి ఇంటికాడ మీటింగ్ పెట్టినా, లేదా నరసరావు గారి ఇంటికాడ మీటింగ్ పెట్టినా, రామరెడ్డి గారి ఇంటికాడ మీటింగ్ పెట్టినా, అక్కడ పెట్టినా సువార్త ప్రకటనే. అదేనండి. మార్కు సువార్త మొదటి అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త మొదటి అధ్యాయము 35వ వచనం. చంద్రగడ్డ లేచి ఇంకా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. సీమోను అతనితో కూడా ఉన్నవారు ఆయన కనుగొని 35న మార్కు సువార్త మొదటి అధ్యాయం ఇతర గ్రామాలలోను నేను ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. అందుకే కదా నేను వచ్చాను. మనం అందరం వెళ్దామండి. ఎందుకు వచ్చాడట? సువార్త ప్రకటన అంటే ఎక్కడ పెట్టినా సువార్త అంటున్నారు కదండి. మరి మనం ఎక్కడికి దూరంగా వెళ్ళకూడదంటే వెళ్ళచ్చు. అది ఎక్స్ట్రాడినరీ. సంఘం చేసేటువంటి పనులు అది ఇంకా ఎక్స్ట్రాడినరీ పని అనమాట. దూరంగా వెళ్ళడం మంచిదే కాదట్లేదు. కానీ ముందు నీ పక్కన ఉన్నవాడిని రక్షించు, నీ వాడిని రక్షించు, నీ పొరుగు వాడిని రక్షించు. వాడిని సువార్త చెప్పి వాడిని దేవుడి దగ్గర ఫస్ట్ నీ పక్కన ఉన్నవాడు, నీ ఇంట్లో ఉన్న నీ భర్తను, నీ భార్యని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ముందేం చేయాలి? వాళ్ళు ఇక్కడ ఏం లేదు, నువ్వు ఎక్కడికో ఏజెన్సీకి వెళ్ళాలంటే కుదరదు. ముందు నీ ఇంట్లో వాళ్ళు దేవుడి దగ్గర నడిపించు, నీ పక్కన ఉన్న వాళ్ళని నడిపించు, ఇరుగు పొరుగు వారిని నడిపించు. అది సువార్త. రక్షించు, దేవుడి దగ్గర తీసుకురా. ప్రభు ఏమన్నాడు? వచ్చి చూడండి. ప్రభు ఎక్కడ కాకపోతున్నావు ఏంటి చాలా బాగా చెప్తున్నాడు, వచ్చి చూడండి అన్నాడు. మీరు కూడా ఏమన్నారు? మనం కూడా ఏమన్నారా? ఒకసారి వచ్చి చూడండి అమ్మా చర్చికి అన్నారు. ఒక్కసారి వచ్చి చూడండి అమ్మా అంటారా మీరు? అమ్మ బాబు మా మేధావులు ఆడవాళ్ళు రాకూడదు, మనమే వెళ్ళిపోవాలి, మనమే ఆ సత్యం తెలియాలి, అది తెలియకూడదు. ఎవరు చాలా మంది పిలుతున్నారా? లేదు, పిలిస్తే 100 మంది సంఘం 2 సంవత్సరాలు వేసేది 200 మంది అయిపోవాలి. 200 మంది సంఘం 10 సంవత్సరాలు వేసేది ఎంత అయిపోవాలి కావాలి? 10 సంవత్సరాలు ఎంత మంది కదా? 10 వందలనే అయిపోవాలి లేదా 500 మంది అవ్వాలి. అవరా ఆ 100 మందికి ఎప్పుడు 100 మంది ఉన్నారు. అవసరమైతే ఎందులో పోతారు. కానీ చిత్రం ఏంటంటే ఆ 100 మందిలో వచ్చి 2-3 కుటుంబాలు పోతారే కానీ ఇంకో 2-3 కుటుంబాల దగ్గరికి నువ్వు ఎంతంటే చెప్పు, ఏమంటే వాళ్ళు రాగలిపోతారు. కారణం ఏంటంటే సంఘం పనిచేయట్లేదు, పాస్టర్ గారు పనిచేయట్లేదు అంటారు. మీరు పాస్టర్ గారు పనిచేస్తున్నారు కానీ సంఘం మంద కాపరి పిల్లలు పెడతాడా? మంద పిల్లలు పెడతాడా? గొర్రెలు కాపరి గొర్రెలు చేస్తున్నాడు. మీరందరూ గొర్రెలు అనుకోండి, నేను కాపరి అనుకోండి కాసేపు. మరి గొర్రెలు పిల్లలు పెడతాయా? కాపరి గొర్రెలు కాసే కాపరి పిల్లలు పెడతాడా? చెప్పాలా? తెలుగులో తక్కువ మంది చెప్తున్నారు. తెలుగు లేని వాళ్ళు అంతా ఆలోచిస్తున్నారు ఏం చెప్తావా అని. అవి ఎక్కడ ఉంటారు బరువు లేగలదు. ట్యూబ్లైట్ బరువులు, పాతరాకం బరువులు చేయగలిగి కాదు. ఇప్పుడు ఎల్ఈడి బరువులు వచ్చే ఏమవుతున్నాయి? తక్కువ జరుగుతున్నాయి. అలా కొంతమంది ఇంకా పాత బరువులా ఉన్నారు. తక్కువ మంది సమాధానం చెప్పేస్తున్నారు కొత్త బరువులా ఉన్నవాళ్ళు. తను మంద పిల్లల్ని పెడతారు కానీ మంద కాపాడే పిల్లల్ని పెట్టడు. అంటే మీరు పిల్లలు పెడితే మంద కాపరే మీ చేత పిల్లలు పెట్టించాడని అర్థం. వాళ్ళు మంచి మేత వేస్తే, మంచి నీళ్లు తాగితే, వాళ్ళ దానం తీరితే, వాళ్ళు కడుపు పెడితే పిల్లలు ఏం చేస్తాయి? ఆడగొర్రెలన్నీ పిల్లలు పెడతాయి. మందలు గొర్రెలు మంద ఏమైపోతాయి? అప్పుడు మంద ఒకటేమో కాపరి ఒక్కడు ఉండదు. కానీ మందలో గొర్రెలు చెదిరిపోతా ఉంటే మంద కాపరి చెదరగొడుతున్నాడనా లేకపోతే
ఆ మంద అమాంతం చేసుకుని చెదిరిపోతుందన్నా ఏంటనేది దాని యొక్క అర్థం మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. అలా అనుకుంటారు అందరూ. కానీ ఇక్కడ ఏం చెప్తాడు? 1 ఆరాధన ఉండాలి, 2 సువార్త ఉండాలి, 3 సంఘ క్షేమాభివృద్ధి. సంఘం మీద భాగం ఏంటండి? క్రమశిక్షణలో భాగం ఏంటండి? సంఘం యొక్క క్షేమాభివృద్ధి, గ్రోత్, చర్చ్ గ్రోత్. చర్చ్ గ్రోత్ అనేది లేకపోతే ఆ సంఘం సరిగా పనిచేస్తలేదు, క్రమశిక్షణలో లేదు అని అర్థం. దేవుని బిడ్డలు ఆలోచించండి. అది ఎఫెసీ పత్రిక 4:11 వచ్చు. ఎఫెసీ పత్రిక 4:11 త్వరగా నేను చేయాలి. 4:11 విశ్వాస విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ ఏ పురుషుడండి? సంపూర్ణ పురుషుడు అది వరకు, సంపూర్ణత వచ్చే వరకు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతగా వారు అది వరకు నియమించాడు. సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరం అంటే ఏంటి? సంఘం క్షేమాభివృద్ధి ఉన్నట్లు పరిచర్య ధర్మము జరిగించుటకు పరిచర్య ధర్మం జరిగించారు. అందరూ పని ఎవరి పని వాళ్ళు చేస్తే సంఘం అభివృద్ధి అవుతుంది. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడాలా, బైబిల్ కాదు చెప్పేవాళ్ళు బైబిల్ కాదు చెప్పాలా, బోధించేవాళ్ళు బోధించాలా, పంచిపెట్టేవాళ్ళు పంచిపెట్టాలా, ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేసే ఉన్నదా అందరూ పనులు చేస్తే సంఘం చాలా అభివృద్ధి చెందుతుంది. కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నేను ఎందుకని నియమించాడు? సాక్షి నంబర్ 1 పాయింట్ చెప్పారు. సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి ఎంతమంది పనులు అవసరం? కొందరు అపోస్తులు, కొందరు ప్రవక్తలు, కొందరు బోధకులు, కొందరు సువార్తికులు, కొందరు కాపరులు, కొందరు పరిచారకులు. అలా పాటలు పాడేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు. కానీ పాట పాడేవాళ్ళు ఏం చేస్తున్నారు? పాట అయిపోతున్నారు. మీ పని ఏం చేస్తున్నారా? మీరు కొంతమంది పాటలు పాడే సింగర్స్ ఉన్నారు, కానీ ఏం కొడుతూ పాట అయిపోతున్నారు. అటేంటి పని? మీరు పాటలు పాడే పని మీరు చేయలేదు అని అర్థం. ఇప్పుడు దానికి అనుభవం తినే ఉన్నారు అనుకోండి, వాళ్ళంటే సింగర్సే. కానీ ఎప్పుడు వస్తున్నారు? పాట అయిపోయి వస్తున్నారు. అంటే పని చేస్తున్నారా? అంటే ఇక్కడ ఆరాధనలోనే కాదు, ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎవరి ఇంటికాడ మీటింగ్ పెట్టినా, అయ్యారా రండి, అమ్మారా రండి అని నేను అందరికీ దండం పెట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందరూ ఏం చేయాలా? వచ్చేయాలా? ఎవరి పని వాళ్ళు చేసేయాలా? సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి దేవుడు నియమించిన ఏర్పాట్లు. మమ్మల్ని దేవుడు పట్టిన పాస్టర్ గారు పట్టించుకోలేదేమో, పాస్టర్ గారు మమ్మల్ని గుర్తించలేదేమో, పాస్టర్ గారు మన వాళ్ళు అస్సలు అనుకోవద్దు. ఎవరు గుర్తిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ సునీత బైబిల్ క్లాస్ పెడుతుంది ఆదివారం 5:30 వచ్చే సాయంకాలం. నేను ఒక్కరోజు కూడా వచ్చి చూడలే. వచ్చానమ్మా, ఒక్కరోజు కూడా రాలే, నేను చూడలే. ఎవరు వస్తారా? అది దేవుడు చూస్తాడు. ఆ పనికి ఫలితం దేవుడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే మనందరికీ సునీత కోసం చెప్పేది అనుకోగలడు. పని చేస్తే ఫలితం ఎవరెత్తారు? దేవుడు ఇస్తాడు. బహుమానం ఎవరెత్తారు? దేవుడు ఇస్తాడు. ఫలం ఎవరెత్తారు? అది మీరు ఫలము పొందినట్లుగా పనిచేయండి. మన మనసులో ఏ దురుద్దేశము లేకుండా దేవుడి సేవ చేయాలి. దేవుడి బిడ్డలు ఆలోచించండి. 3వది సంఘ జ్ఞానం చెప్పాను. 4వది దానం ధర్మం లేదా ధర్మం దానం. సంఘంలో ఏముండాలా? ధర్మ కార్యాలు ఉండాలి. దానాలు ధర్మాలు చేయాలి సంఘంలో. అంటే ఏదైనా విపత్తు జరిగింది, గిల్లి కాలిపోయింది అనుకోండి, సంఘంలో ఎవరో గిల్లి కాలిపోయింది, అందరూ కలిసి కొంత అలా చేసి ధర్మం చేయాలి, సహాయం చేయాలి, సహకారం చేయాలి. అంటే సంఘ క్షేమాభివృద్ధి చెందడానికి ఏం చేయాలి? సహకారం అందించాలి. ఎవరికో ఒకరికి బాగాలేదు, వాళ్ళు ఏం చేశారు? సహకారం బాగుంటే అందరూ కలిసి అందరూ సహకారం అందించాలి. ఇంకా అంతకుమించి ఇంకా ఏం చేయాలి? సహకారం చేయాలి. అప్పుడు ఈ సంఘం వల్ల ఎలాగ ఉపకారం ఉంది, సహకారం ఉంది కనుక మనం కూడా ఈ సంఘంలోకి వెళ్దాం అనే ఆలోచన వాడికి
వస్తుంది. దేవుడు బిడ్డలారా అటువంటి దాన ధర్మం చేయాలి. ఎక్కడ రాయాలి? ఏప్రిల్ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం అనుకుంటారు. ఏప్రిల్ పత్రిక 13, 14, 15. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయగలము. అనగా ఆయన నామమును ఒప్పుకొని సేవకులను అర్పించుదుము. ఉపకారమును మర్చిపోకూడదు. అది యాగమును దేవుని ఏంటంటే ఉపకారమును ధర్మమును చేయ మరచి పోకండి. సంఘ క్షేమాభివృద్ధి చెందాలంటే ఏం చేయాలా? ఉపకారం ధర్మం చెయ్యాలా. దేవుడు బిడ్డలు ఆలోచించాలి. అది సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ అందరికీ చీరాలు వేశాడు. సంఘానికి ప్రయోజనకరం. చీర కట్టుకున్న వాళ్ళు అందరూ అనుకుంటున్నారట దేవుడి వ్యక్తి చీరనేది దేవుడి గారు కొన్న చీరని అనుకుంటున్నారట. ఏదోదా ఈ సంవత్సరం మంచి చీరలు కొన్నాను అని అనుకుంటున్నారట. ఇంకా మంచి చీరలు ఇంకా కొన్నానని చెప్పి ఆయన అన్నాడట. అలా ఏం చేయాలా? ఈరోజు చాలా త్వరగా వచ్చారు. సారోలు డేవిడ్ కూడా చాలా తొందరగా వచ్చారు. సారోలు పరిగెత్తుకుని వచ్చాడు. చాలా మంచి బిడ్డ. ఎందుకంటే ప్రార్థన కోసం కొడుకులు పంపుతుంది. తొందరగా బాబు బైబిల్ క్లాస్ వెళ్ళని చెప్తుంది. ప్రార్థన పెట్టమని చెప్తుంది. అంటే డేవిడ్ పెట్టడం కాదు, ఇద్దరు కూడా మంచి ఉద్దేశం కలిగి ఉన్నారు. అలా చెప్పి ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి. ఏం చేయాలండి? ఎంకరేజ్ చేయాలి. దేవుడి పని ఏం చేయాలా? ఎంకరేజ్ చేయాలి. అలా చేసిన వాళ్ళు దేవుడు ఇంకా ఇంకా అభివృద్ధి పరుస్తాడు. కనుక సంఘ క్షేమాభివృద్ధి అందరి మీద ఆధారపడి ఉంది. ఇది ఎవరో ఒకరు చెందింది కాదు. సార్వత్రికమైనటువంటి సంఘరాజ్యం, సార్వత్రికమైనది. ఇది సకల దేశాల్లోనూ సకల రాజ్యాల్లో వ్యాపించాలి. సంఘం విస్తరించాలి. ఇంకా ఇక్కడే కాదు, ఇంకా అన్ని చోట్ల మన సంఘం కట్టాలి. సంఘ క్రమశిక్షణ తప్పిన వాడి గురించి ఇక్కడ రాయబడింది. కొరింథీ పత్రిక 2వ పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం చదివారు కదా. సంఘంలో క్రమశిక్షణ తప్పిన వాడు ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి. మీలో జాగ్రత్తము కలదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జాగ్రత్తము అందించను. తండ్రి భార్య అంటే సౌతి తల్లిని సౌతి తల్లి అనమాటాడు. సౌతి తల్లి తండ్రి భార్య ఉంచుకున్నాడట. అంటే సౌతి తల్లి ఆమెను అతను కూడుతూ ఉన్నాడట. మరి అన్ని దేవుడు సైన్యం కూడా ఎలాగా ఎంత తప్పుడు పని చేయరు. అతడు చేసేవాడే ఉన్నాడు. మోసే ధర్మశాస్త్రం కూడా దీన్ని ఏం చేస్తుంది? ఖండిస్తుంది. అటువంటి పనులు చేయకూడదు. లేవికాండం 18వ అధ్యాయము, లేవికాండం 18వ అధ్యాయం 8వ వచనం. జాగ్రత్తము జరుగుతున్న పద్ధతి అక్రమము. నీ తండ్రి భార్య మానాక్షేత్రమును తీయకూడదు. అది నీ తండ్రికి నువ్వు చూడకూడదు. అసలు ఆ దృశ్యం నువ్వు చూడకూడదు. నువ్వు మానాక్షేత్రం తీయకూడదు. చాలండి. ఇంకా ఎన్ని ధర్మశాస్త్రంలో కూడా ఎన్ని చెప్పుకొచ్చాడు. ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. కనుక 2వ వచనం కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఇట్లుండి మీరు ఒప్పుకుంటున్నారే కానీ అంటే మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. చూసారా? కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఏముంది? ఒప్పుకుంటున్నారు. ఎలాంటి పని చేసిన వాడు వాళ్ళ మధ్యలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారట? అదే భలేవాడు భలే చేస్తున్నాడని ఒప్పుకుంటున్నారట. అది పౌరుడు ఖండిస్తున్నాడు. ఈ విషయంలో ఏమిటి? వారు ఒక లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో పాపభూయిష్టమైన పరిస్థితుల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. చూసారు? లోక సంబంధమైనటువంటి జ్ఞానం వాళ్ళు కలిగి ఉన్నారు కానీ దైవ సంబంధమైన జ్ఞానం వాళ్ళు కలిగి ఉన్నట్టుగా మనకి ఎక్కడ కనిపిస్తలేదు. కానీ అలాంటి వారిని మీలో నుండి వెలివేయాలని చెప్తున్నాడు. వెలివేసిన వారు కాదు, వారిని చూసి మీరు ఒప్పుకుంటున్నారు. కానీ దేవుడు ఆలోచించండి.
క్రైస్తవులకు ఏది చేయడానికైనా స్వేచ్ఛ ఉందని, మాకు ఏం చేయడానికైనా స్వేచ్ఛ ఉందని, స్వతంత్రత ఉందని ఏది పడితే అది చేయకూడదు. ఎలా పడితే అలాగా చేయకూడదు. సంఘంలో ఉండి ఏది పెడితే అది ఎలా పడితే అలా చేసేవాడిని సంఘం నుంచి వెలివేసే అధికారం సంఘానికి ఉంది. సంఘం నుంచి తొలగించే అధికారం సంఘానికి ఉంది. ఎవరికి? సంఘం అంటే సంఘం యొక్క అధికారం ఉంది, సంఘ పెద్దలకు ఉంది, సంఘ నాయకులకు ఉంది. సంఘం క్రమశిక్షణగా లేకుండా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బతికేస్తే అటువంటి వారిని ఇదిగో ఇలాంటి జాగ్రత్తము, ఇలాంటి వ్యభిచారము, ఇలాంటి వాటిని చేసే వారిని సంఘంలో నుంచి వెలివేసే అధికారం సంఘానికి ఉంది. అలాంటివి జరగకుండా ఏం చేయమన్నాడు పౌలు? అలాంటివి ఏదైనా కలుపు మొక్కలు ఏం చేస్తారు? కలుపు మొక్కలు పీకేస్తారు. ఎందుకు పీకేస్తారు కలుపు మొక్కలు? చెప్పండి. కలుపు మొక్కలు ఎందుకు పీకేస్తారు? మిగతా చేరు బాగుండాలంటే, ఈ మిగతా పంట బాగా పండాలంటే, మిగతాది బాగా ఫలించాలంటే పనికిరాని మొక్కని పీకి పక్కన వాడేయాలి. 32 పళ్ళు ఉన్నాయి రోడ్లో. 32 పళ్ళలో ఏ పనైనా పుచ్చిపోయి తిప్పలుగా మారిపోయి మీకు సరిపోతుంటే ఏం చేస్తారు? ఆ పళ్ళు సరిపెడుతుంది, ఏం తిరిగినా సరిపెడుతుంది. పండి సరుకు భరించలేక ఏం చేస్తారు? ఎందుకని? అవసరం అది. నీకు ఆరోగ్యంగా ఉండాలంటే, నీకు సరుకు రాకుండా ఉండాలంటే, నీకు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ పనులు పాడైపోయిందో, ఏ పనులు చెడిపోయిందో ఆ పండిని ఏం చేయాలి? తిరిగి పాడైపోయింది. అదే డెంటిస్ట్ ఉన్నారు, డాక్టర్. హాస్పిటల్ ఏం చేస్తారు? లోపలికి పనులు తీసేది కాదు. ఏమా చనిపోయిందని బాగా రాకపోతుంది, బాగా భరించలేకపోతుంది అంటే అలాగే సంఘంలో ఎవడైనా సరే అలాంటి పనులాగా లేదా కలుపు మొక్కలాగా తయారైతే ఆయన పీకి సంఘ క్రమశిక్షణది. ఒకవేళ వాడు వల్ల ప్రత్యేకపడి నేను చేసింది తప్పేనండి, నాకు క్షమించండి, ఇక ఈ జన్మలో అలాంటి పని ఎప్పుడు చేయనంటే అనుకుంటే మళ్ళీ అతను నువ్వు చేర్చుకో. అతను నువ్వు శత్రువుగా భావించవద్దు, అతని విరోధిగా నువ్వు భావించవద్దు. అతని వల్ల నువ్వు తిరిగి చేర్చుకో. క్రమశిక్షణలో ఉండమని గద్దించు, బుద్ధి చెప్పు, హెచ్చరించమన్నాడు. కానీ ఇలాంటి క్రమశిక్షణలో ఇందులో ఉన్నాయని ఎంతమందికి తెలుసు? ఎంతమంది దీన్ని గ్రహించగలుగుతున్నారు? దేవుని బిడ్డలు ఆలోచించండి. ఇవన్నీ ఎందుకు చేయాలట? సంఘ క్షేమాభివృద్ధి వరకు. ఎందుకండి? సంఘం యొక్క క్షేమాభివృద్ధి వరకే ఇవన్నీ చేయాలి. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం నుంచి, అందువలన మీలో అనేకులు బలహీనులను రోగులను నడుచున్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోతుంది. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుతున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ఇది క్రమశిక్షణ చర్యలు. సంఘం యొక్క క్రమశిక్షణ చర్యలు ఎవరు కూడా చేపడతారు. ఎందుకని? సంఘం యొక్క క్రమశిక్షణ చర్యలు చేపట్టినా, ఎలాంటి సంగతులు చెప్పినా అలాంటి వాడు సంఘంలో చాలా మంది ఉంటారు కనుక సంఘం మానేస్తారు. కాబట్టి సంఘం తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి మాటలు అలాంటి వాదులు ఎవరు చెప్పడం లేదు. చెప్పకపోయినా మీరైనా సరిగ్గా తెలుసుకుంటారా? మీరు చదవరు. మీరంటే మీరు కాదు, చాలా మంది చదవరు, తెలుసుకోరు. క్రమశిక్షణలు ఉన్నాయి సంఘంలో. అక్రమంగా నడుచుకునే వాళ్ళు ఏం చేయమన్నాడు? అక్రమంగా నడుచుకునే సహోదరుని విడిచిపోండి, వాళ్ళ దూరంగా ఉండండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి, వాళ్ళతో స్నేహం చేయకండి. కానీ ఏదైతే దేవుడు చెప్పాడో అదే చేస్తారు. వద్దని చెప్పిందే మాటగా చేస్తారు. ఆ పండు తినవద్దు. మొట్టమొదటి మన పితరులు, మన తల్లిదండ్రులు అదే బియ్యనే మనకు వచ్చింది. అదే కానీ ఏదైతే వద్దన్నారో అదే చేసేవాళ్ళు. ప్రభు దేవుడు వద్దన్నది. ఎప్పటికీ సంఘంలో పాస్టర్ ఏదైనా అమ్మాయి దేవుడు ఇష్టం కానీ ఇది మీరు ఎలా చేయండి అదే చేస్తారు. కసిగా చేస్తారు, ఇంకా కృషిగా చేస్తారు. అలాంటి వద్దన్నారు. కాబట్టి అలాంటి చేస్తే ఏమవుతుంది అన్నాడు దేవుడు?
మనకు శిక్షావిధి కలుగునట్లు మన ప్రభు శాఖ శిక్షింపబడుచున్నాము అంటూ ఉన్నాడు. నిద్రించుతున్నారు అంటే ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు, బలహీనై ఉన్నారు. ఆత్మీయ రోగం, శరీర రోగాలు కాదండి. ఏంటంటే ఇక్కడ చెప్పినవన్నీ ఆత్మరోగాలు. ఆత్మరోగాలతో ఉన్నారు. అలాంటి ఇక్కడికి 3వ వచనం అది మరణ ఇక్కడికి వచ్చాడు. 1 వచ్చింది. నేను దేహ విషయంలో దూరంగా ఉండను, ఆత్మ విషయంలో సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్లుగానే ఇది కార్యము ఎలాగో చేసిన వారి గురించి ఇదివరకే తీర్పు తీర్చున్నాను. అంటే సంఘ అధికారులకు తీర్పు తీర్చే అధికారం ఉంది, సంఘ నాయకులకు తీర్పు తీర్చే అధికారం ఉంది. అర్థమవుతుందండి. మనం ఎవరి కోసం తీర్పు తీర్చకండి, మనం ఎవరు తీర్పు తీర్చుకోవడండి, ఎవరి కోసం తీర్పు చెప్పుకోవడండి. మనం అన్నాడు కదా, ఆ తీర్పు వేరు, ఈ తీర్పు వేరు. అదేనండి, తీర్పుల్లో రకాలు ఉన్నాయి. అంటే వాళ్ళ సంఘంలో ఎవరైనా చెడిపోయినా, వాళ్ళు ఎవరైనా పొరపాటు చేసినా అటు వారిని వచ్చి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి సంఘాధికారులకే ఉంది అధికారులు. ఎందుకని ఈ అధికారులు ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఈ అధికారాలు ఎందుకంటే సంఘ క్షేమాభివృద్ధి కోసమే, నాశనం చేసుకోవడానికి కాదు, బలహీనపరచుకోవడానికి కాదు, అవమానపరచుకోవడానికి కాదు, సంఘాన్ని ఇంకా బలంగా ఉంచాలి. ఇది జాగ్రత్త చేసేవాడిని అలాగే ఉండనిస్తే ఇంకొకటి జాగ్రత్త చేస్తాడు, ఆడి చెడిపోతాడు. ఆడిద్దరిని అలాగే ఉండైతే ఇంకొకటి జాగ్రత్త చేస్తాడు, ఆడి చెడిపోతాడు. మొత్తానికి సంఘం ఏమైపోతే చెడిపోదు. అదే కలుపు మొక్క లాగేసి పక్కన వాడైతే ఎంతది, అమ్మో నన్ను కూడా అలాగే బయటకు పంపిస్తారేమో, నన్ను కూడా అలా చేస్తారేమో అని భయపడి క్రమశిక్షణగా బ్రతికే అవకాశం ఉంటుంది. అందుకని దేవుడు ఈ గ్రంథంలో ఇవన్నీ ఏం చేశాడు? రాయించాడు. అలాంటి వాడితో మీరు మళ్ళా ఏం చేయకూడదు అన్నాడు? సాంగత్యం చేయకూడదు, ఫ్రెండ్షిప్ చేయకూడదు, సహకరించకూడదు. అయ్యో ఏమనుకుంటారని మీరు సహకరించకూడదు. అర్థమైందండి. మనం సహకరించకపోతే వాళ్ళు ఏమనుకుంటారని వాళ్ళతో మనం చేయగలకూడదు, దొంగతో చేయగలకూడదు, ఏం చేస్తాం చేయగలకూడదు, జాగ్రత్త చేయకూడదు, చేయగలకూడదు. ఎవరట? తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడట. ఎంత దుర్మార్గం జరుగుతుంది సంఘంలో. 4వ వచనం, ఏలయనగా ప్రభువైన యేసు దినమందు వారి ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును. అంటే ఇక్కడ మీకు అర్థమైందండి, అతన్ని క్రమశిక్షణలో ఎందుకు పెడుతున్నారు? మళ్ళా తిరిగి అతను రావాలి, మళ్ళా అతని సంఘంలో చేరాలి, మళ్ళా అతని ఆత్మ రక్షించబడాలి, అతని శరీరేచ్ఛలు నశించబడాలి. అది శరీరేచ్ఛలు బానిసే చేశాడు. తప్పు తెలుసుకుని మళ్ళా తిరిగి రావాలంటే నువ్వు చేసిన తప్పు అని అందరూ చెప్పాలి. అంతేగాని మన వాళ్ళు అలాంటి వాడు అంటే చాలా మంది ఎలా ఉన్నారంటే తప్పు చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎలా ఉన్నారండి? ఎవరు సపోర్ట్ చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఏదో తాగాడండి, తాగే ఏమైందంటే తల్లి పాడు చేస్తారు పిల్లలు. పోలే తాగండి, తాగే అంటే ఆడి ఆ తాగుడు అలా ముదిరేమైపోతే ఆ తొండ మూడు ఓసలు అయిందని ఏమవుతాడు? తాగి నేను తనగా తయారవుతాడు. తాగి తర్వాత చంపడానికి తయారవుతాడు. నరహంతుడుగా మారుతాడు, గోండాగా మారుతాడు, రవిగా మారుతాడు. ఆ తాగుడు అనేది మొదట్లోనే ఖండిస్తే అంతవరకు వాడు రాడు కదా. కానీ పాపాలు ఖండిస్తుంది బైబిల్, పాపని ప్రేమిస్తుంది. దేవుని బిడ్డలారా ఆలోచించారు. అదంతా మన ప్రేమతోనే చెప్తున్నారని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. మనకి ఎందుకు చెప్తాడు? దేవుడి గ్రంథంలో ఎందుకు రాయించాడు? ఎవరి కోసం రాయించాడు? మన కోసమే. మన కోసం మనం బాగుపడాలని, పరలోకం ఆయన ఉన్న లోకానికి రావాలని. క్రమశిక్షణ చర్య మరి యేసు ప్రభు గారు తీసుకున్నారు. ఆయన సన్నిధిలో ఆయన ప్రభావం చొప్పున మనం ఎటువంటి క్రమశిక్షణ తీసుకోవాలి? సంఘాన్ని పరిశుద్ధంగా ఉండడానికి, సంఘాన్ని పవిత్రంగా కాపాడుకోవడానికి ఇలాంటివన్నీ అవసరమైనవి. క్రీస్తు ప్రభు యొక్క స్థానిక సంఘంలో ఆయన అధికారం కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇలాంటి చర్యలకు లోబడాలి, విధేయత చూపించాలి. అప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడతారు.
వాళ్ళు శరీర మాలిన్యాలన్నీ దూరం చేసుకుని శరీర కోరికలు విడిచిపెట్టి ఆత్మ రక్షింపబడినట్లు, వాని ఆత్మ రక్షింపబడినట్లు అంటే రక్షణ, ఆత్మ రక్షణ పొందాలంటే శరీర క్రియలను వదులుకోవాలి. దేవుని బిడ్డలు ఆలోచించారు. ఎంత క్షమాపృతికరమైనటువంటి మాటలు ఇక్కడ రాసి పెట్టండి. చూడండి, సార్టిస్లో ఉన్న సంఘం ఎలాగుంది, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘం ఎలాగుంది, ఎఫెసులో ఉన్న సంఘం ఎలాగుంది. అలా 7 సంఘాలు ఆసియాలో ప్రకటన గ్రంథంలో చదువుతాం. ఆ సంఘాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు చేసిన క్రియలు ఎలా ఉన్నాయి, వాళ్ళు నడవడికి ఎలా ఉన్నది అని పరిశీలన చేస్తే ఒక అండర్స్టాండింగ్ అవుతుందండి. కనుక మనం ఏం చేయాలా? సమయమును పోనీక వచ్చే ఆదివారం అలా చెప్పుకుందాం. ఇప్పుడు చాలా అయిపోయింది. వచ్చే ఆదివారం ఇంకా చెప్పుకుందాం. ప్రతి మాట వివరంగా తెలుసుకోవాలి. సార్వత్రికమైనటువంటి సంఘరాజ్యం ఎలా ఉండాలి, యేసుక్రీస్తు నిర్మించిన సంఘం ఎలా ఉండాలని యేసుక్రీస్తు అనుకున్నాడు. ఆ సంఘం ఇప్పుడు ఎలా ఉంటుంది? ప్రస్తుత పరిస్థితుల్లో సంఘాలు ఏమైపోతున్నాయి, ఎలా చెడిపోతున్నాయి. చెడిపోకుండా ఇండిపోకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? సహోదరులు ఎలా ఉండాలి? సంఘం ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఈ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళే చదవండి. ఏ అధ్యాయం చెప్పాలి? మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం పూర్తిగా ఇంటికి వెళ్ళే చదవండి. మళ్ళా నేను వచ్చేవాడిని దాన్ని వివరించాలి. ఎందుకు వివరించుకోవాలంటే మనం పవిత్రంగా ఉండడానికి, మనం పరిశుద్ధంగా ఉండడానికి, మన సంఘం క్షమాభివృద్ధి చెందడానికి, బలంగా నిలబడడానికి, పరలోకానికి అర్హత పొందడానికి, నిత్య జీవానికి యోగ్యత పొందడానికి ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కనుక దేవుడు బిడ్డారా, మీకు మంచి మనసు ఉండాలి. దేవుడు వాక్యం అర్థం చేసుకోవాలంటే ఏముండాలా? నా కోసమే చెప్తున్నాను అనుకోకండి. అందరి కోసం, మీ అందరి కోసం, నా కోసం, నా కోసం, మీకోసం, మా కుమారుల కోసం, మా కోడల కోసం, మా ఆవిడ కోసం, నా కోసం, మా అల్లుడి కోసం, మా కూతురి కోసం, మీ కోసం, అందరి కోసం, మనందరి కోసం, నా కోసం ఒక్కరు ఉద్దేశించి చెప్పేది కాదు. మీకు చెప్పడం అంతా మాకు చెప్పుకోవడం కూడా డబల్ అంతే. మీకు చెప్పి మేము చేస్తే పాపం మాకు డబల్ శిక్ష, 2 అంతల శిక్ష. ఎవరికి? బాధకులు అయినటువంటి వాడికి 2 అంతల శిక్ష అన్నాడు. అంటే మాకన్నా మీరు చాలా బెటర్గా ఉన్నారు. అలాగని తప్పు చేస్తేనే చేయకపోతే ప్రాబ్లం లేదు. మార్గంలో నమ్మకంగా నడిచిన వాడికి, కుడియాడలో తొలగిపోయినవాడికి ప్రాబ్లం లేదు. ఎవరికి ప్రాబ్లం? త్రోవ తప్పిపోయినడికే కదా ప్రాబ్లం. అర్థమైందమ్మా? అంటే ఇక్కడ మనం చెప్పుకోలేదంతా ఏంటి? త్రోవ తప్పకుండా ఉండాలి. నీకు దేవుడు ఏర్పరిచిన మార్గంలో నువ్వు నడవాలి. కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగిపోకూడదు. వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి. వాక్యం నీకు బాగా అర్థం కావాలి, నీ గ్రహింపులోనికి రావాలనే ఉద్దేశం తప్ప, ప్రతి ఆత్మ రక్షణ పొందాలనే ఉద్దేశం తప్ప ఇక ప్రభుకి ఏదే ఉద్దేశం లేదు. ఈ మాట్లాడి చెప్పడంలో ప్రభు ఉద్దేశం ఏంటండి? అందరూ రక్షణ పొందాలి, వారి ఆత్మ నిత్య జీవానికి రావాలి అనే ఉద్దేశమే తప్ప ఏదే ఉద్దేశంతో సంఘానికి పత్రికలు దేవుడు రాయించలేదు. కనుక అందరూ మంచి మనసుగా అర్థం చేసుకోవాలని కోరుతూ ఎదురుతో ముగిస్తున్నాను. వచ్చే వారు చెప్పుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. అందరూ